వచ్చింది అసలు వేస్ట్ మీదకి తో కాన్సంట్రేట్ వేస్ట్ మీద కూడా ఇలాగే ర్యాండమ్ ఐడియా అండి. ఒకరోజు ఒక యూట్యూబ్ వీడియో చూస్తుంటే ఒక ఆవుని ఆపరేట్ చేసి అందులో ప్లాస్టిక్ తీస్తున్నారు. అది చాలా ఆ టైంలో చాలా వైడ్లీ సర్క్యులేటెడ్, ఎన్వైరన్మెంటలిస్ట్ స్పేస్ లో వైడ్లీ సర్క్యులేటెడ్. సో మేము కూడా అది చూసాం. ఇదేంటి ఒక ఆవు, బికాజ్ మనం పాడేస్తాం చూడండి, అందులోంచి ఆవు కవర్తో పాటు తినేస్తుంది అది. సో అప్పుడు మాకు అనిపించింది ఓకే ఈ స్పేస్ లో ఏదైనా చేయగలమా అని. అప్పటికి మా టీం కంటిన్యూస్లీ చెప్తున్నారు, సార్ బ్యాంబో హౌస్ కాస్ట్లీ అవుతుంది, మాకు కూడా అస్సాం నుంచి, నార్త్ ఈస్ట్ నుంచి, త్రిపుర నుంచి తెచ్చుకోవప్పటికి లాజిస్టికల్ ఛాలెంజ్ వస్తున్నాయి, టైం ఎక్కువ పట్టేస్తుందని. సో మేము అనుకున్నాం ఓకే ఏదో ఒక షిఫ్ట్ కావాలి, 10 ఏళ్ళు అవుతుంది బ్యాంబూలోనే ఉండలేం కదా అని. అప్పుడు ఈ ప్లాస్టిక్ వేస్ట్తో ఏదైనా చేయగలమా అని. ఆ టైంకి ఏం చేయకూడదు మాకు తెలుసు కాబట్టి ఈ మాట ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్ళాం, ప్లాస్టిక్ ఎక్స్పర్ట్ దగ్గరికి. వాళ్ళతో ఒక 2-3 ఏళ్ళు నడిచింది ఆరండి. సో అప్పటికి మేము క్లియర్ ఈ వేస్ట్ ని హౌస్ కట్టడానికి వాడచ్చా అని. మా రఫ్ ఎక్స్పీరియన్స్ అంతా ఈ మాట క్లారిటీ ఇచ్చాయి మాకు, ఈ వేస్ట్ నుంచి మేము ఇల్లు కట్టగలమా అని. అప్పుడు దాన్ని ఒక 2-3 years తీసుకుని అప్పుడు మాది ఫస్ట్ హౌస్ రెడీ అయింది ప్లాస్టిక్ వేస్ట్ తో. ఫస్ట్ హౌస్ ఎక్కడ కట్టారు? ఫస్ట్ హౌస్ ఏంటంటే మాకు బ్రేక్ ఇచ్చిన హౌస్ 2018 అవ్వచ్చండి, 16-17 రఫ్లీ, మియాపూర్ మెట్రో స్టేషన్ పార్కింగ్ లో. మియాపూర్ మెట్రో స్టేషన్ పార్కింగ్ లో మా కాలనీలోనే ఒక అతను ఉంటాడు ఉప్పల్లోనే. ఆయన నాకు ఒక వాచ్మెన్ రూమ్ కావాలి, బాగా తక్కువలో కావాలని. మేమేంటంటే మాకు బ్రేక్ కావాలి, మాకు నెక్స్ట్ టైం మళ్ళీ బ్రేక్ కావాలి. కాస్ట్ ఏది ఇచ్చినా పర్వాలేదు, మాది కాస్ట్ రికవర్ అయినా చాలు, మాకు కాస్ట్ కి తక్కువ అయినా పర్వాలేదు. ఆయన 20 వేలు ఇవ్వలేదు కూడా లాస్ట్ కి నాకు, నేను ఆయన ఊరుకున్నాను బికాజ్ నాకు బ్రేక్ ఇచ్చాడు ఆయన. సో ఒక వాచ్మెన్ రూమ్ అంటే అక్కడ అటెండెడ్ ఉండడానికి రూమ్ కట్టమన్నాడు ఆయన. సో అది కట్టాం మేము. అదేంటంటే బేసికలీ సింగిల్ యూస్ ప్లాస్టిక్ అంటాం. సింగిల్ యూస్ ప్లాస్టిక్ అంటే మన చిప్స్ ప్యాకెట్లు, చిప్స్, చాక్లెట్స్ ఇవన్నీ వాడి పాడేస్తాం చూడండి. సో అది ఫస్ట్ ట్రై చేసాం. మ్యానుఫ్యాక్చరర్ చాలా హ్యూజ్ సపోర్ట్ ఇచ్చాడు మాకు, మా ఐడియాని బిలీవ్ చేశాడు, అతను యాడ్ చేశాడు దాని ఇన్వెస్ట్మెంట్. అది అక్కడ కట్టాం. అది మళ్ళీ మీడియా పికప్ చేసింది. అక్కడ కూడా ఫస్ట్ కాబట్టి ప్లాస్టిక్ హౌస్ చాలా యూనిక్ ఆ టైంలో. ప్లాస్టిక్ వేస్ట్ తో ఇల్లు కట్టడం అనేది లేదు అసలు అప్పుడు. కాన్సెప్చువల్లీ ఇట్ వాస్ 15-16 ఆల్మోస్ట్, అది కూడా 10 ఏళ్ళు అవుతుంది ఇప్పటికి. అది చాలా యూనిక్ అయింది అది. సో అది ఒక న్యూస్ పేపర్, డెక్కన్ క్రానికల్ అండి, ఇఫ్ ఐ రిమెంబర్ వెరీ వెల్, డెక్కన్ క్రానికల్ వాళ్ళు కవర్ చేశారు. సో తర్వాత డైరెక్ట్ బీబీసీ వాళ్ళు పికప్ చేశారు దాన్ని. సో బీబీసీ వాళ్ళ ఆర్టికల్ చూసి రీచ్ అవుట్ అయ్యి నో దిస్ ఇస్ ఇంట్రెస్టింగ్, మేము చేస్తామంటే వచ్చారు. సో దాన్ని వాళ్ళు ఆల్మోస్ట్ 18 లాంగ్వేజెస్కి ట్రాన్స్లేట్ చేశారు. సో బీబీసీ రీచ్ ఆబ్వియస్లీ పెద్దది ఉంటుంది, అది కూడా మల్టీ రీజనల్ లాంగ్వేజ్లో చేసేటప్పుడు అది ఎక్స్ట్రీమ్లీ వైరల్ అయింది. సో దాన్ని పికప్ చేసుకుని రష్యన్ టీవీ, ఇంకా అంటే ఆల్ ఇంటర్నేషనల్ ఛానల్స్, బికాజ్ ఆ కంట్రీలో ప్లాస్టిక్ వేస్ట్ అనేది దాని సొల్యూషన్ అనేది ఇంపార్టెంట్ యాజ్ ఎ కాన్సెప్ట్. తర్వాత వరల్డ్ ఎకనామిక్ ఫోరం రీచ్ చాలా ఎక్కువ. సో రష్యన్ ఛానల్, ఫ్రాన్స్ టీవీ వాళ్ళు వచ్చారు, ఫ్రాన్స్ నుంచి వచ్చారు. ఆ ఫస్ట్ హౌస్ చూసి అంటే మేము ఫస్ట్ హౌస్ చేసాక ఆగలేదు. సో మాకు కూడా అనిపించింది ఓకే చాలా స్ట్రాంగ్ కాన్సెప్ట్ ప్లాస్టిక్ వేస్ట్ నుంచి. తర్వాత మేము కూడా ఫర్నిచర్ ప్లాస్టిక్ వేస్ట్, టైల్స్ అవుట్ ఆఫ్ ప్లాస్టిక్ వేస్ట్, ఇలా మేము కూడా మూవ్ అయ్యాం. ఇవన్నీ మీడియాలో యాడ్ అవుతుండేటప్పటికి ఈ 2-3 years స్పాన్ లో ఫ్రాన్స్ నుంచి, రష్యా నుంచి, యూకే నుంచి ఇంకా అన్ని ఛానల్స్ అంటే వాళ్ళే ఇక్కడికి రావడం, ఈ కాన్సెప్చువల్లీ షూట్ చేయడం. సో మా బెస్ట్ ఫేజ్ ఆల్మోస్ట్ 16 to pre-COVID అండి, అంటే ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్. సో తర్వాత అది యునైటెడ్ నేషన్స్ వాళ్ళు పికప్ చేశారు. UN said this is an extremely important solution. ఇంకెక్కడ జరగలేదా వరల్డ్ లో? మరి ఏమో తెలియదండి నాకు, జరిగినట్టు లేదండి. అంటే ఇంకోటండి డెఫినెట్లీ మళ్ళీ చూడండి చాలా చోట్ల జరిగి ఉండొచ్చు, అలా చెయ్యలేక నేనే అది కనిపెట్టానని నేను చెప్పుకున్నది. వాళ్ళకి ఆపర్చునిటీ రాలేదు మీడియా ద్వారా, నాకు ఆ ప్లాట్ఫామ్ దొరికింది మీడియా ద్వారా, అంతే. ఫస్ట్ నుంచి ఏదో ఇప్పుడు అదే అయింది. సో నేను చేసింది ఏదో లోకంలో ఫస్ట్ టైం అని ఏం కాదు, డెఫినెట్లీ చేశారు చాలా మంది ముందు, వాళ్ళకి ఆపర్చునిటీ రాలేదు. సో తర్వాత యునైటెడ్ నేషన్స్ పికప్ చేసింది, ఓకే దిస్ ఈస్ ఎ గ్లోబల్ సొల్యూషన్ ఫర్ ప్లాస్టిక్ వేస్ట్ అండ్ హౌసింగ్ క్రైసిస్ బోత్. సో అది ఎక్స్ట్రీమ్లీ వైరల్ అయింది అది. సో అప్పుడు మేము కూడా అనుకున్నాం ఓకే నా బ్యాంబూ హౌసింగ్ కాస్ట్లీ ఉంటుంది, ప్లాస్టిక్ వేస్ట్ అనేది చాలా పెద్ద క్రైసిస్. ఈ హౌసింగ్ మేము ఫుల్ ఫ్లెజ్ స్టార్ట్ చేసాం. ఇది ఎక్కువ మంది తీసుకోలేదు, కాన్సెప్చువల్లీ అందరు అప్రిషియేట్ చేశారు, కానీ ప్లాస్టిక్ వేస్ట్ తో తయారు చేసిన ఇంట్లో మేము ఉండడం అనేది సెంటిమెంట్లు ఉంటాయి కాబట్టి కొంతమంది ముందుకు వచ్చారు, సపోర్ట్ చేశారు.
తో స్టేట్ గవర్నమెంట్ అయితే చాలా సపోర్ట్ చేసింది, జిహెచ్ఎంసీ వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు, టైల్స్ తీసుకున్నారు, బస్ ఫర్ ఎగ్జాంపుల్ టైల్స్ ఉన్నాయి, డస్ట్బిన్స్ ఉన్నాయి, హౌసెస్ ఉన్నాయి. అంటే యాజ్ ఎ సస్టైనబిలిటీ కాన్సెప్ట్ అవును. ఇట్ వెంట్ వెరీ గుడ్. సిరిసిల్లలో కూడా చేసాము, స్ట్రీట్ చాలా చేసామండి. మ్మ్. అంటే లాస్ట్ 7 years ఎంత బ్యాడ్ ఉన్నాయి, నెక్స్ట్ 7 years అంత పాజిటివ్ ఉన్నాయి. ఎక్కడికక్కడ ఇన్నోవేటివ్ గా ఉంటూ మీరు మళ్ళీ ఎక్స్ట్రీమ్లీ ఇన్నోవేషన్ కీ అనుకున్నామండి, లేకపోతే సస్టైన్ అవ్వలేము మార్కెట్ లో. ఇంకోటి అప్పుడు కూడా మా మీడియా కొలీగ్స్ అనేవారు, యూ హ్యావ్ టు బి ఇన్నోవేటివ్. మీరు ఇన్నోవేటివ్ ఉంటేనే మీడియా విల్ బి ఆల్సో బి ఇంట్రెస్టెడ్, బికాజ్ మీరు చేసే సోషల్ ఇందులో ఏంటంటే మేము వేస్ట్ స్పీకర్స్ తో పనిచేసేవాళ్ళం, అందులో ఆర్టిజన్స్ తో పనిచేస్తే ఇందులో వేస్ట్ స్పీకర్స్ తో పనిచేసేవాళ్ళం. సో సోషల్లీ ఎక్స్ట్రీమ్లీ రిలవెంట్ కాన్సెప్ట్ ఇది. సో కంటిన్యూ ఇన్నోవేషన్. సో మాకు కూడా ఏంటంటే యాజ్ బిజినెస్ సస్టైన్ చేయాలి కదా, అవునవును ఇన్నోవేషన్ లేకపోతే వర్కౌట్ కాదు మాకు కూడా. సో అప్ టు 19 ఇట్ వాస్ వెరీ గుడ్ అండి. 14 to 19 వి వర్ ఆన్ ఎక్స్ట్రీమ్లీ హై. సో అదే టైంలో ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ స్టాన్ఫర్డ్, హార్వర్డ్, కార్నెల్, కెలాగ్ వీళ్ళందరూ కేస్ స్టడీ చేశారు. సో ఈ రోజు అయితే ఆల్మోస్ట్ ఎవ్రీ కాలేజ్ హాజ్ ఎ కేస్ స్టడీ. సో యూకే నుంచి, స్పెయిన్ నుంచి కూడా ఇప్పుడు అక్కడి నుంచి పంపిస్తున్నారు, యువర్ టాపిక్ ఈస్ బీయింగ్ డిస్కస్డ్ అని. మీరు వెళ్తూ ఉంటారా? లేదండి, ఇప్పుడు ఆన్లైన్ చేస్తాం, ఇప్పుడు వాళ్ళే చేసేస్తారు, చెప్పరు కూడా. అంటే మేము ఎప్పుడు ఓపెన్ సోర్స్ పెట్టాం దీన్ని. అదేలేండి. అంటే ఎవరైనా చేయాలంటే ప్లీజ్ టాక్ టు అస్, వీ విల్ టీచ్ యూ అంతే. బికాజ్ సోషల్ ఇష్యూస్ ఇవి, నా ప్రొప్రైటరీ పేటెంట్ ఏం అవసరం లేదు దీనికి, అండ్ రాకెట్ సైన్స్ అంతకన్నా కాదు ఇది. అయితే తర్వాత ఈ డౌన్ ట్రాడెన్ పీపుల్ ఎగ్జాక్ట్లీ. పేదవాళ్ళని ఇందులో ఇంక్లూడ్ చేయాలని ఆలోచన. సో ఇందులో మీరు ఫస్ట్ అడిగారు చూడండి, బిజినెస్ అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఆ థాట్. నేను చెప్పాను కదా, మై ఫాదర్ వాజ్ ఆల్వేస్ లెఫ్టిస్ట్ అండి, వెరీ స్ట్రాంగ్ లెఫ్టిస్ట్. సో నేను కూడా లెఫ్ట్ ఎన్వైరన్మెంట్ లో పెరిగాను. సో ఢిల్లీలో ఉండేవాళ్ళం, అక్కడంటే న్యూ ఏజ్, అది కమ్యూనిస్ట్ పార్టీ పేపరు. సో నా చైల్డ్హుడ్ అంతా స్కూల్ తర్వాత అక్కడే నడిచింది. సో మన ఉండేది ఎంపీ క్వార్టర్స్లో ఉండేవాళ్ళం. సో తెలిసేది కాదు, కానీ ఎంపీలు ఈ లెఫ్ట్ వాళ్ళందరితో అదే నా చైల్డ్హుడ్ అయింది. ఇక్కడికి వచ్చాక విశాలాంధ్ర, మన మగ్దుం భవన్ అక్కడే. సో నారాయణ గారు, సుధాకర్ వీళ్ళందరినీ చూసి అప్పుడు తెలీదు. సో ఆ అంబియన్స్ లోనే. సో ఎప్పుడు లెఫ్ట్ చాలా ఇంగ్రెయిన్డ్ ఉండేది, ఎప్పుడు లెఫ్ట్. మా ఫాదర్ కూడా లెఫ్ట్. సో అది ఇంగ్రెయిన్ అయ్యి, సో క్యాపిటలిజంకి ఎప్పుడు దూరం ఉన్నాను, సో సోషలిజంకి, కమ్యూనిజంకి క్లోజ్ ఉన్నా నేను. సో అరుణ్ కూడా ఏంటంటే వెస్ట్ బెంగాల్ నుంచి, తను చూసిన చైల్డ్హుడ్ అంతా జ్యోతి బసు ఆ లెఫ్ట్ ఓరియంటేషన్ లో చూసింది తను. సో మా ఇద్దరికి ఏంటంటే క్యాపిటలిజం కొంచెం దూరం ఉంటాం. సో వీఆర్ నాట్ స్ట్రాంగ్ బిలీవర్ ఆఫ్ క్యాపిటలిజం. ఓకే, ఎవరికైనా ఏదైనా సాయం చేసి మనం నిలబడగలిగితే వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్. సో వాళ్ళకి హెల్ప్ చేసినట్టు అవుతుంది, మనది బిజినెస్ మోడల్, చారిటీ కాదు కదా అని అలా సోషల్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్కి వెళ్ళాం. సో అలా వాళ్ళతో పని చేసేటప్పటికి వాళ్ళ ఇబ్బందులు ఏంటో చాలా దగ్గరగా చూసాం, చాలా క్లోజ్గా చూసాం. సో అనిపించింది, ఓకే ఇదే జర్నీ వీళ్ళతోనే కంటిన్యూ చేద్దాం, మన బిజినెస్ మోడల్లో నార్మల్ వాళ్ళతో చేయొద్దని. సో ఇప్పుడు మేము మా సెగ్మెంట్ కొంచెం యాక్టివిటీస్ కూడా ఎక్కువ ఇప్పుడు. సో ఇప్పుడు దీన్ని యాక్చువల్లీ మేము బ్యాంబోస్ ఇండియాని 3.0 అంటాం. ఫస్ట్ ఫేజ్ 1.0 ఏమీ లేదు, సెకండ్ ఫేజ్ 2.0లో చాలా హై చూసాం, ప్లాస్టిక్ బ్యాంబులు పనిచేసాం. ఇది 3.0. ఇప్పుడు బేసికలీ టార్గెట్ ఈజ్ వర్కింగ్ విత్ కమ్యూనిటీస్ అండి. కమ్యూనిటీస్లో ఐ కెన్ షేర్ విత్ యూ. సెక్స్ వర్కర్స్ ఉంటారు, సెక్స్ వర్కర్స్తో పనిచేస్తాం. సో మళ్ళీ ఈ పాక్సో గర్ల్ చైల్డ్ ఉంటారు చూడండి, సెక్షువల్లీ అబ్యూస్డ్ గర్ల్ చైల్డ్, వాళ్ళతో పనిచేస్తాం. రెఫ్యూజీస్ ఉన్నారు. అంటే వాళ్ళు మీకు మీ దగ్గర వర్క్ చేస్తారు? లేదండి. సో వాళ్ళతో ఎలా ఉంటుందంటే ఫస్ట్ ట్రైన్ చేస్తాం. సో మాకు ఏవి అంటే ఇప్పుడు నాకు అనిపించింది అనుకోండి, మార్కెట్లో ఈ పర్టికులర్ ప్రోడక్ట్ మూవ్ చేయొచ్చు నేను, వాళ్ళని ట్రైన్ చేస్తాం, వాళ్ళతోనే చేయించుకుంటాం. వాళ్ళతో మీరు వాళ్ళతో చేయించుకొని వాళ్ళకి ఉపాధి అండ్ వి పే దెమ్. సో వి పే దెమ్. సో ఇలాగా ఆల్మోస్ట్ ఒక 9 మార్జినలైజ్ కమ్యూనిటీస్ ఉన్నారు, దాంట్లో SC ST ఉమెన్ కూడా ఉంటారు. సో మేము ఈరోజు మ్యాప్ ఏం చేస్తామంటే, నార్మల్ పర్సన్ కంటే మీకు నాకు ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ సంథింగ్, ఇది కూడా లేని వాళ్ళు ఎవరున్నారు. సో రెఫ్యూజీస్ అనుకోండి, వాళ్ళ దగ్గర ఆధార్ కూడా ఉండదు, దే నాట్ సిటిజన్స్ బేసిక్లీ. ఆధార్ ఉండదు, పాన్ ఉండదు, వాళ్ళకి ఉపాధి ఉండదు, వాళ్ళకి ఇక్కడ బతికే హక్కు కూడా లేదు. బట్ మాది హ్యూమానిటేరియన్ ఫ్యాక్టర్, వాళ్ళు ఉంటారు. సెక్స్ వర్కర్స్ ఉన్నారు అనుకోండి, వీ ఆల్ నో హౌ డిఫికల్ట్ ఇట్ ఇస్. సో నార్మల్ లైఫ్ కంటే ఆమె ఒక స్టెప్ బ్యాక్ ఉంది. అంటే కానీ ఇట్లా మీరు అట్లా అంటే వాళ్ళకి చేస్తాం అనుకున్నప్పుడు మీకు వేరే ప్రెజర్స్ నార్మల్ అండి, చాలా ఫస్ట్ కొనరండి. అవతల వాడికి తెలిసింది అనుకోండి, ఇది ఒక సెక్స్ వర్కర్స్ కానీ ఈమె కానీ ఫస్ట్ వద్దనిస్తారు వాళ్ళు. మాకు పోయిన ఆర్డర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, కానీ మేము అలా అని దాచి చేయదలుచుకోలేదు. అదేంటంటే మా కాన్సెప్ట్కి వెరీ మచ్ అగేన్స్ట్.
సో దాచదలుచుకోలేదు, వాళ్ళకే నేర్పిస్తాం, వాళ్ళే చేయాలి. బాగా చేయకపోయినా అంటే ఎవరికైనా టైం ఇవ్వాలి కదండి, అవునండి. ఓవర్ నైట్ ఎవరు గ్రో అవర్ లైఫ్ లో. కరెక్ట్. సో వీ హోల్డ్ దెమ్. సో దానివల్ల మా రెవెన్యూస్ డైలీ హిట్ అవుతాయి, బట్ స్టిల్ వీఆర్ ఓకే. సో ఈ ఆల్మోస్ట్ 9 కమ్యూనిటీస్ ఉన్నాయి, ఆల్ ఆర్ మార్జినలైజ్డ్. వీళ్ళతో కూడా ఏంటంటే వీఆర్ వెరీ క్లియర్, వేస్ట్ తోనే పనిచేస్తాం. ఆ రా మెటీరియల్ నేచర్ నుంచి అన్నా రావాలి, వేస్ట్ నుంచి అన్నా రావాలి, ఫ్యాక్టరీ నుంచి రాకూడదు. సో తీసుకోం, ఫ్యాక్టరీ ఏ మెటీరియల్ వాడడం మేము. సో ఎవడైనా మనం వాడి పాడేసింది ఉండాలి, డంపింగ్ గ్రౌండ్ లో వేస్ట్ స్పీకర్ కలెక్ట్ చేయాలి, మా దగ్గరికి తేవాలి, మేము ప్రాసెస్ చేయాలి, దాంతో ఒక మంచి ప్రోడక్ట్ చేయాలి, అది మళ్ళీ మార్కెట్కి తీసుకోవాలి, లేకపోతే నేచర్ నుంచి రావాలి. అయితే ఈ రోజున మనకి తయారవుతున్న చెత్తలో ఎంత వరకు మీ దగ్గరకు వస్తుందంట? 90% మేము ఈ రోజు ఎలా అయిపోయిందంటే ఏదన్నా వాడగలనండి, లిటరలీ ఏదన్నాను. అంటే వేస్ట్ అంటూ ఏం ఉండదండి. వేస్ట్ అనేది మన ఆలోచనలోనే ఉంటుంది తప్ప రియాలిటీ ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ ప్రెషియస్. ఇప్పుడు చూడండి, చిప్స్ ప్యాకెట్, కురుకురే ప్యాకెట్, దాంతో హౌసే కడతాం, దాంతో ఫర్నిచరే కడతాం. పాల ప్యాకెట్లు ఉన్నాయి, దాంతో కూడా హౌస్ కడతాం. పెట్ బాటిల్తో కూడా హౌస్ కడతాం. తో మళ్ళీ మేము ఇప్పుడు చేస్తున్నది ఎక్స్పెరిమెంట్ అయిపోయింది అనుకోండి, సక్సెస్ఫుల్. పాత చీరలతో ఫర్నిచర్ చేస్తున్నాం, పాత చీరలతో. ఓల్డ్ సారీస్ ఏంటంటే ఆఫ్టర్ స్టేట్ డిస్కార్డ్ అవుతాయి. సో డిస్కార్డ్ ఈ రోజు ఇండియా టెక్స్టైల్ వేస్ట్ చాలా పెద్ద ప్రాబ్లం ఉంది, హ్యూజ్ టెక్స్టైల్ వేస్ట్. ఎందుకంటే 10 years బ్యాక్ ఇంత పర్చేసింగ్ ఉండేది కాదు టెక్స్టైల్. ఇప్పుడు అసలు విపరీతంగా అంత యాప్ లో ఎంత లో కాస్ట్ కాబట్టి ఎక్కువ కాలం రావట్లేదు. బ్రాండ్స్ కూడా ఎలా తయారయ్యాయంటే ఒక్క వాడడానికి ఒకసారి ఉతికితే లైఫ్ అయిపోతుంది అక్కడ. ఇదంతా ల్యాండ్ ఫిల్ కి వెళ్తుంది, ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది, వాడట్లేదు. సో మేము స్పెసిఫికలీ సారీస్ ఒకటి తీసుకున్నాం. సో సారీస్ తో ఫర్నిచర్ చేస్తాం. అలా సస్టైన్ అవుతాయి అవి, హ్యూజ్ అండి, మీరు లైఫ్ లాంగ్ ఉంటాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే లోపలికే, అవుట్ సైడ్ ఫర్నిచర్ కాదు, ఇది ఇన్సైడ్ ఫర్నిచర్, ఇది లోపలే ఉంటుంది. సో అలాగే నెక్స్ట్ టెక్స్టైల్ వేస్ట్ లో మాది ఇప్పుడు మెయిన్ ఎంఫోసిస్ ఏంటంటే మన జీన్స్, డిస్కార్డెడ్ జీన్స్. జీన్స్ ఏంటంటే బేసికలీ ఒక జీన్స్ తయారు చేయడానికి రఫ్లీ ఒక 5,000 to 10,000 liters ఆఫ్ వాటర్ పడుతుంది ఆన్ పేపర్. సో ఇవాళ రేపు జీన్స్ ఎంత చీప్ అంటే 70 రూపాయల జీన్స్ స్టార్ట్ అవుతుంది, 2 సార్లు వేసుకుంటారు, విసిరేస్తున్నారు. పెద్ద బ్రాండ్ కానివ్వండి, చిన్న బ్రాండ్ కానివ్వండి, అది విసిరేస్తారు. అది ఒక ల్యాండ్ ఫిల్ ఇష్యూ, టెక్స్టైల్ ఇష్యూ. సో దాంతో మేము బ్యాగ్స్ చేస్తున్నాం, ల్యాప్టాప్ బ్యాగ్స్, డఫల్ బ్యాగ్స్, ఆల్ కైండ్స్ ఆఫ్ బ్యాగ్స్. అంటే ఇవన్నీ మీరు ఎట్లా మార్కెట్ చేస్తారు? ఇప్పుడు అందుకే బికాజ్ మాకు బ్యాక్ ఎండ్ వీళ్ళకి నేర్పించాం, నడుస్తుంది అనుకోండి. కొంతమంది ట్రైన్ అయ్యారు, కొంతమంది అవుతున్నారు. సో ఫ్రంట్ ఎండ్ రా మెటీరియల్ వస్తుంది, బ్యాక్ ఎండ్ వీళ్ళు నేర్చుకుంటారు, మధ్యలో మేము ఉన్నాం. సో బికాజ్ మాకు రీచ్ కావాలి కాబట్టి ఇప్పుడు మేము ఏంటంటే ఒక ఈకామర్స్ పోర్టల్ ఒకటి చేస్తున్నాం, సో దట్ వీ కెన్ రీచ్ అవుట్ త్రూ లార్జర్ పబ్లిక్ త్రూ ఈకామర్స్. మళ్ళీ ఫిజికల్ ఎగ్జిబిషన్స్ ఉంటాయి, పార్ట్నర్స్ యాడ్ చేస్తాం. ఇప్పుడు డీలర్స్ అవ్వచ్చు, డిస్ట్రిబ్యూటర్స్ అవ్వచ్చు, ఎగ్జిబిషన్ పార్ట్నర్స్ అవ్వచ్చు. వీళ్ళ సపోర్ట్ తీసుకుని వీళ్ళు బ్యాక్ ఎండ్ లో ఉన్న వాళ్ళు ఎంపవర్ అయ్యి వేస్ట్ ఒకటి యూజ్ అవ్వాలి. సో డెనిమ్ వేస్ట్ ఒకటి, క్యాన్వాస్ వేస్ట్ ఒకటి ఉంటుంది. క్యాన్వాస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ మీద రాదు కదా, ఇది ఆన్లైన్ ప్లాట్ఫామ్ మీదకి వస్తుందండి, నెక్స్ట్ మంత్ నుంచి వచ్చేసి బ్యాక్ ఎండ్ రెడీ అవుతుంది. అంటే పెద్ద పెద్ద ప్లాట్ఫామ్స్ అన్నిట్లోనూ అంటే లేదండి, మా ఓన్ వెబ్సైట్ నుంచే పెడతాం. మేము ఈ కమర్షియల్ ప్లాట్ఫామ్స్ లోకి వెళ్ళాం, ఎందుకంటే కమర్షియల్ ప్లాట్ఫామ్స్ వాళ్ళే 30% తీసుకుంటారు, వాళ్ళకి 30% ఇవ్వాలి. సో అగైన్ మా స్టోరీ దాంట్లో మా కాన్సెప్ట్ లో అది సెట్ కాదు. మీకు వచ్చేది ఏదైనా కూడా మీరు మళ్ళీ వాళ్ళకి యాక్చువల్లీ మళ్ళీ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి కదా మేము. సో 30% నేను మధ్యలోనే ఇచ్చేసాను అనుకున్నా, నాకు వర్కౌట్. ఇంకోటి ఏంటంటే సో ఫ్రంట్ ఎండ్, ఇది బ్యాక్ ఎండ్. ఇప్పుడు మేమే వెతుకుతాం అంటే ఫ్రంట్ ఎండ్ లో ఉన్న ఇఫ్ దేర్ ఇస్ ఎనీ ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్ హూ వాంట్స్ టు స్టార్ట్, సో తనకి వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఇచ్చేస్తాం. బికాజ్ మేము ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి వాళ్ళు ఇన్వెస్ట్ చేయక్కర్లేదు. ఎవరైనా అనుకోండి బాగుంది, ఐ వాంట్ టు స్టార్ట్ మై ఓన్ అంటే దే కెన్ టేక్ దిస్ మెటీరియల్. సో అలాగా. సో మళ్ళీ బాగా 100 కోట్లు ఉన్న వాళ్ళకి నచ్చదు. సో సంబడి హూమ్ వీ కెన్ అగైన్ హెల్ప్, అంటే నా ద్వారా మళ్ళీ వాళ్ళకి హెల్ప్ అవ్వాలి. అలాంటి వాళ్ళు ఎవరైనా వస్తే విల్ గివ్ దెమ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, వాళ్ళే ఇన్వెస్ట్ చేయగలరు. అంతే అండి. ఎందుకంటే చూడండి, కోఇన్సిడెంటల్లీ నాకు 20 years అది వేస్ట్ అయ్యాయో లేకపోతే నేను స్పెండ్ చేశానో నాకు తెలియదు, కానీ గుడ్ బ్యాడ్ అగ్లీ ఒక పర్టికులర్ ఒక డొమైన్ నేర్చుకున్నాను నేను. వేస్ట్ లో ఎలా పనిచేయాలి, ఫారెస్ట్ లో ఎలా పనిచేయాలి, బ్యాంబూ, కేన్, ఆల్మోస్ట్ ఒక 20-25 మెటీరియల్స్ గురించి నాకు తెలుసు. మళ్ళీ ఇంకెవాళ్ళు 20 years వేస్ట్ చేసుకోకూడదు. ఇంత రఫ్ లైఫ్ అవసరం లేదు, ఎందుకంటే కలెక్టివ్లీ యాజ్ ఎ కంట్రీ వి విల్ లూజ్. మీదో 20 years, నాదో 20 years, ఆయనదో 20, మొత్తం 60-70 ఏళ్ళు పోతుంది దేని గురించి, చిన్నదానికి. సో నో లైక్ మేము కవర్ చేసాం ఈ జర్నీ. ఇక్కడి నుంచి మీరు దీన్ని ముందుకు తీసుకెళ్ళండి, ఎందుకంటే ముందుకు వెళ్ళలేదు అనుకోండి ఇంకెంత, ఇంకో 20-30 years లోనే ఉండను, తర్వాత మొత్తం అంటే ఏదో రకంగా నేర్చుకునేది ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు అలా మీ దగ్గర నేర్చుకుని మళ్ళీ వాళ్ళు చాలా మంది ఉన్నారండి, చాలా మంది ఉన్నారు. సో ఇప్పుడు మా దగ్గర ఎవరైనా పని చేస్తే 2-3 years తర్వాత వెళ్ళిపోమని చెప్తాం వాళ్ళని, ఇంకా సొంతంగా మొదలెట్టుకో అయిపోయించాలి ఇక్కడ. సో లెట్ సంబడి కమ్.
హైదరాబాద్ లో ఎంతమంది ఉన్నారండి అట్లా? ఇప్పటికీ కంట్రీ మొత్తంలోనే అండి. మేము డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ అంటే మాది ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే, నా ద్వారా వాడు ఆ రోజు 50 రూపాయలు సంపాదించినా చాలు, 100 కోట్లు అక్కలేదు, 50 అలాగే 20-25 మంది ఉంటారండి లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ద కంట్రీ. సో ఆ బ్యాంబూ వర్కర్స్ వాళ్ళు కూడా బాగా వాళ్ళు సొంతంగా చేసుకుంటున్నారు ఫర్నిచర్, వాళ్ళ సిటీలో వాళ్ళే చేసుకుంటున్నారు, వాళ్ళే షాప్ పెట్టుకున్నారు. మా దగ్గర స్ట్రక్చర్స్ నేర్చుకున్న వాళ్ళు సొంతంగా చేసుకుంటున్నారు, నా దగ్గర వెల్డింగ్ చేసుకున్న వాళ్ళు, ఎవ్రీబడి మూవ్స్ అవుట్. మేము కూడా మూవ్ అవుట్ అయిపోమంటాం.